శివ పూజ ఎందు కూడా ఒక లక్షణం ఉంటుంది. శివ పూజని మీరు 108 నామాలతో చేశారా, సహస్రనామాలతో చేశారా అన్న దానితో సంబంధం ఉండదు. శివ పూజ పరిపూర్ణం కావాలి అంటే ఆగమతత్వవేత్తలైనటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే, 8 నామములతో పూజ చేస్తే చాలు. అందుకే భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామముల చేత శివ పూజ పూర్తయిపోతుంది. ఈ 8 నామములకు పక్కన పత్ని అన్న మాటని కలిపితే అమ్మవారి పూజ పూర్తయిపోతుంది. భవస్య దేవస్య పత్ని నమః. ఆయన యొక్క తత్వం అంతా నడుస్తుంది. కాబట్టి శివ పూజ ఎందు కూడా ఒక లక్షణం ఉంటుంది. శివ పూజని మీరు 108 నామాలతో చేశారు,